అందరికీ నమస్కారం. జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఇది ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నే కదూ. అందుకే ఈరోజు మనం యోబు కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించని కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నా తన విశ్వాసాన్ని అస్సలు వదులుకోలేదాయన. పదండి, యోబు జీవితంలోకి వెళ్లి ఆయన సహనం నుంచి మనం నేర్చుకోగల 5 అద్భుతమైన పాఠాలేంటో చూద్దాం. ఓకే, సో ఈ విశ్లేషణలో మనం యోబు అనుభవం నుంచి 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. ఫస్ట్, ఆయనకున్న ఆ నిబ్బరమేంటి? తర్వాత కష్టాలొస్తే అది పాపం వల్లేనా? ఇంకా వినయం ఎందుకంత ముఖ్యం? అలాగే నిరీక్షణకున్న శక్తి ఏంటి? ఫైనల్గా ఓర్పుగా ఉంటే ఎలాంటి ప్రతిఫలమొస్తుందో చూద్దాం. సరే, మొదటి పాఠంతో మొదలుపెట్టేద్దాం. అసలు యోబు ఎలాంటి వ్యక్తి? చాలా యథార్థవంతుడు. దేవుడంటే భయభక్తులున్నాయి. చెడుజోలికి వెళ్లని మనిషి. ఆయన జీవితమంతా ఆశీర్వాదాలతో నిండిపోయింది. అయితే ఇక్కడొక ప్రశ్న. ఆయన విశ్వాసానికి కారణం ఈ ఆశీర్వాదాలేనా? ఒకవేళ ఇవన్నీ పోతే అప్పుడు కూడా ఆయన భక్తి అలాగే ఉంటుందా? ఈ ఒక్క ప్రశ్నే మొత్తం యోబు కథకు కేంద్రమన్నమాట. ఇక చూడండి, ఏం జరిగిందంటే ఒకే ఒక్క రోజులో యోబు తన 10 మంది పిల్లలను, తన ఆస్తినంతా కోల్పోయాడు. ఇదేదో నెమ్మదిగా జరిగిన నష్టం కాదండి. క్షణాల్లో ఆయన ప్రపంచం తలక్రిందులైపోయింది. మరి అంత పెద్ద షాక్లో, అంత తీవ్రమైన దుఃఖంలో ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు? అక్కడే మనమందరం ఆశ్చర్యపోతాం. యోబు దేవుణ్ణి తిట్టలేదు, శపించలేదు. దానికి బదులుగా ఆయన నేలమీద పడి దేవుణ్ణి ఆరాధించాడు. ఈ మాటలు చూడండి, ఆయన విశ్వాసం ఎంత లోతైందో మనకర్థమవుతోంది. తనకు జరిగిన నష్టాన్ని కూడా దేవుడి సార్వభౌమాధికారంలో ఒక భాగంగా స్వీకరించాడు. అంటే అసలైన నిబ్బరమంటే ఇదేనన్మాట. కష్టాలు రాకుండా ఉండటం కాదు, ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుడి మీద నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. దీని బట్టి మనకేమర్థమవుతోంది? యోబు భక్తి కేవలం ఆయనకున్న ఆశీర్వాదాల మీద ఆధారపడలేదు, అది దేవుని మీద ఆయనకున్న నమ్మకంపై ఆధారపడి ఉంది. అయితే పరీక్ష అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఆయన శరీరమంతా భరించలేని కురుపులతో నిండిపోయింది. చివరికి ఆయన భార్య కూడా నిరాశతో దేవుణ్ణి దూషించి చనిపో అని సలహా ఇచ్చింది. అప్పుడు కూడా యోబు తన విశ్వాసాన్ని వదులుకోలేదు. ఈ మాటలు ఆయన స్థిరత్వానికి ఒక పెద్ద నిదర్శనం. సరే, ఇప్పుడు రెండో పాఠంలోకి వెళ్దాం. యోబును ఓదార్చాలని ఆయన స్నేహితులొచ్చారు. కాని వాళ్ల మాటలు ఆయన బాధను తగ్గించకపోగా ఇంకా పెంచాయి. ఎందుకలా జరిగిందో చూద్దాం. యోబు స్నేహితులు ఒక సింపుల్ లాజిక్ని నమ్మారు. కష్టాలొచ్చాయంటే అది ఖచ్చితంగా నువ్వు చేసిన పాపానికే శిక్షాయి ఉండాలి అని. అందుకే వాళ్ళు యోబు ఏదో రహస్యంగా పాపం చేసి ఉంటాడని నిందించడం మొదలుపెట్టారు. ఇది ఆయన బాధను రెట్టింపు చేసింది. కాని అసలు నిజమేంటి? ఆయన శ్రమకు కారణం శిక్ష కాదు, ఆయన విశ్వాసాన్ని మరింత పరిశుద్ధపరచడానికి వచ్చిన ఒక పరీక్ష. ఆయన స్నేహితుల్లో ఒకరైన ఎలీఫజు అన్న ఈ మాట చూడండి. వాళ్ల ఆలోచనా విధానమెలా ఉందో తెలిసిపోతోంది. వాళ్ళు లోకాన్ని కేవలం మంచి చెడు అనే 2 కోణాల్లోనే చూశారు. కాని దేవుడి ప్రణాళికలు, ఆయన మార్గాలు మన ఊహకు అందనంత సంక్లిష్టంగా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠమేంటంటే, మనకు ఎదురయ్యే శ్రమలన్నీ శిక్షలు కావు. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని బంగారంలా పుటం పెట్టి దాన్ని మరింత బలంగా, స్వచ్ఛంగా మార్చడానికి ఇలాంటి కష్టాలను అనుమతిస్తాడు. యోబు కథ ఈ నిజాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇప్పుడు మూడవ పాఠం. శ్రమలు మనల్ని దేవుడి గురించి మరింత లోతుగా, మరింత వినయంగా ఎలా ఆలోచించేలా చేస్తాయో యోబు జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. యోబు ప్రయాణం అంత ఈజీగా ఏం సాగలేదు. మొదట ఆయన చాలా వేదనపడ్డాడు, దేవుణ్ణి ప్రశ్నించాడు. నాకెందుకిలా జరుగుతోంది అని అడిగాడు. కాని ఎప్పుడైతే దేవుడు తన శక్తిని, తన జ్ఞానాన్ని చూపించాడో అప్పుడు యోబుకు తన అల్పత్వం అర్థమైంది. ఈ గ్రహింపే, ఈ రియలైజేషనే ఆయన్ని నిజమైన పశ్చాత్తాపం వైపు నడిపించింది. ఈ మాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేవుణ్ణి గురించి కేవలం వినడం వేరు, ఆయన్ని మనస్సుతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు. ఆ అనుభవం కలిగిన క్షణంలో యోబు తన వాదనలన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా దేవుడి ముందు వినయంతో సాగిలపడ్డాడు. ఓకే, 4వ పాఠానికి వెళ్దాం. యోబు కథ మొత్తం బాధ, వేదన మాత్రమే కాదు, ఆ చీకటిలో కూడా ఒక నిరీక్షణ అనే వెలుగు కనిపిస్తూనే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన పడుతున్న కష్టాల మధ్యలో యోబు ఈ అద్భుతమైన మాట అన్నాడు.
తన ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా ఒక విమోచకుడున్నాడని, ఆయన చివరికి గెలుస్తాడని బలంగా నమ్మాడు. ఈ నిరీక్షణే ఆయనకు ఊపిరిపోసింది. నిజానికి యోబు కథలో ఈ నిరీక్షణ ఒక పెద్ద సత్యానికి సూచనగా నిలుస్తుంది. ఆయన ఎలాంటి పాపం చేయకుండా శ్రమపడటం, ఒక విమోచకుడి మీద నమ్మకముంచటం, ఇవన్నీ మనకు యేసుక్రీస్తు కథను గుర్తుచేస్తాయి. ఆయన కూడా నిర్దోషిగా శ్రమలు అనుభవించి మానవాళికి విమోచన కలిగించారు కదా. సరే, ఇక మన చివరి 5వ పాఠానికి వచ్చేశాం. యోబు కథ ఎలా ముగిసింది? ఆయన చూపించిన విశ్వాసానికి, ఓర్పుకు దేవుడు ఎలాంటి ప్రతిఫలమిచ్చాడు? ఇక్కడే అస్సలైన ట్విస్టుంది. యోబు తనను అంతలా నిందించిన స్నేహితుల కోసం ప్రార్థించిన తరువాత దేవుడు ఆయన పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. నిజంగా అద్భుతం కదూ! అంతకుముందు ఆయన దగ్గర ఎంత ఉందో దానికి 2 అంటే డబల్ సంపదను, ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఈ వాక్యం మొత్తం యోబు కథకు ఒక పర్ఫెక్ట్ సమ్మరీ లాంటిది. ఆయన సహనం వృధా కాలేదు. ఫైనల్గా దేవుడు ఎంత కరుణామయుడో, ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్లని ఎలా ఆశీర్వదిస్తాడో ఈ కథ మనకు చూపిస్తుంది. సో మొత్తంగా మనం నేర్చుకున్న 5 ముఖ్య పాఠాలేంటంటే, నిజమైన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. శ్రమలు మనల్ని శుద్ధి చేయడానికి రావచ్చు. వినయం మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది. ఎంతటి నిరాశలోనైనా నిరీక్షణ ఉంటుంది. ఇంకా ఓర్పుకు ఎప్పుడూ గొప్ప ప్రతిఫలం ఉంటుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన జీవితంలో కూడా అన్నీ కోల్పోయినప్పుడు, ఇక ఏమీ మిగలలేదు అనిపించినప్పుడు మనల్ని నిజంగా నిలబెట్టేదేంటి? యోబు కథ ఈ ప్రశ్నను మనందరి ముందు ఉంచుతోంది. ఆలోచించండి.